మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి చంద్రబాబు సత్యవేడును గెలిపించడం కాదు, ముందు కుప్పంలో గెలిచి చూపించంటూ సవాల్ విసిరారు. తాము వద్దనుకున్న వ్యక్తిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టిందంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. దళితులపై ప్రేమాభిమానాలు ఉంటే గతంలో ఎందుకు పథకాలు అమలు చేయలేదని నిలదీశారు. తనను ఎంత ఎక్కువ తిడితే టీడీపీకి అన్ని ఓట్లు పోతాయన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాసనసభకు పోటీ చేస్తా ఉన్న రాజేష్ గారికి కానీ ఇద్దరికి కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా మన ఆదిమూలం గారిని ఏ విధంగా ఆదరిస్తారో ఎన్నికల లోపలే మనం అందరూ కూడా చూడాలి. మరి ఎంత కుట్రపూరితంగా వ్యవహారం చేసి రాత్రికి రాత్రే పార్టీ మారి ఈరోజు అక్కడ అభ్యర్థి అయ్యావే, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వారు నిన్ను ఆదరిస్తారు? నిన్న దాకా నువ్వు అందరికీ కూడా వ్యతిరేకం చేశావు, అదే పార్టీలో ఈరోజు నువ్వు వెళ్ళావు, ఏ విధంగా వాళ్ళు అందరూ ఆదరిస్తారు? నిన్నటి దాకా నీకు సేవ చేస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా, మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మరి ఏ విధంగా వీళ్ళ ముఖాలు చూస్తా ఉన్నావు? వాళ్ళ గ్రామాలకు వెళ్ళి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు మాటలు వింటే తప్పకుండా జీవితకాలం నువ్వు ఇంట్లోనే ఉంటావని తెలియజేస్తూ, నామినేషన్ టైం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలా. ప్రత్యేకంగా మీ అందరికీ సెలవు